సార్ చక్కగా చెప్పారు. ఇక్కడ మంచి ప్లాట్ఫామ్ వేసి వెళ్ళారు. మీ అందరు మనలో సంపాదించుకున్నారు. రాజనా సీనియర్ ఖచ్చితంగా సార్ పాటలో నేను కూడా నడవడానికి ట్రై చేస్తాను. సార్ సలహాలు కూడా తీసుకుంటాను. కొంతమంది అభిమానులు సంపాదించుకున్నందుకు సార్ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎంత సంఘం వారు ఇక్కడ ప్రజలు పాత్రికేయులు అందరూ సార్కి ఎలా సహకరించారో మీ పెద్దలందరూ కూడా నాకు అలాగే సహకారం అందించి ఉద్యోగంలో అంత సాఫీగా జరిగేలాగా ప్రోత్సాహం ఆశిస్తున్నాను. మాకు చట్ట పరిధిలో కొన్ని పరిధులు ఉంటాయి. చట్టాన్ని కూడా ఏదో రకంగా పులిహార కలిపి నేను ఇందులో ఇదే చేయగలని చెప్పి అర్థమయ్యేటట్టు అతనికి అర్థమయ్యేటట్టు చెప్పి కానీ మ్యాక్సిమం చాలా మటుకి సాల్వ్ చేస్తే పంపించాను. అది తెలిసైతే ఒక 25% నా మీద కోపంగా ఉంటారు. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఉన్న యూనిటీ ఏంటంటే కానీ చిన్న డిస్కషన్ వచ్చిందంటే అది అలాగా చెట్టు తోట అనుకున్నట్టు అలా అంటుకుపోతుంది. అలాగా ఎందుకంటే విలేజ్ అన్నీ కూడా ఒకళ్ళ బంధువులు ఇంకోళ్ళ దానికి చాలా ఇంటర్లింక్ ఉంటాయి. చాలా రేర్గా ఉంటాయి. లంకల గన్నవరంలో మొదలైందంటే అక్కడ నుంచి గన్నవరం గోడపాటి వరపాలు ఎర్రచెట్టు వరపాలు చాలా బెల్లంపూడి ఉడుమూడు పప్పుల వరపాలు నరేంద్రపురం అలా కలిసిపోతుంది. అందుకని చెప్పని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఎందుకంటే మీకు యూనిటీ ఎక్కువ. అందుకని అదే యూనిటీగా ఏ చిన్నది హెల్ప్ చేయాలన్నా కానీ అదే విధంగాను. ఎందుకంటే ఒక పాప పిల్లలు మిస్ అయినప్పుడు ఆ జనాలని వెతకడం అప్పుడు గమనించాను నేను. ఎందుకంటే పిలిస్తే ఒకరిద్దరు వస్తారు, ఒక 50-60 మందిని ఎత్తడం మొదలెట్టారు. ఇంకా పోలీసులు మీ తరఫు నుండి అదే సపోర్ట్ వస్తారు. అదేవిధంగా మా పాప ఏదో చిన్న ఫంక్షన్ చేసి అందరినీ పిలవలేకపోయినా కాకపోతే నేను జస్ట్ కొంతమంది పిలిస్తేనే నేను రాకముందే అక్కడ చాలామంది పెద్దలు పేర్లు కాదు కానీ చాలామంది పెద్దలు వంటల దగ్గర ఉన్నారంట, భోజనాల దగ్గర ఉన్నారంట. మా ఊర్లో అయినా నాకు ఇలా ఉంటారో లేదో నాకు తెలియదు కానీ ఓకేనా మీరు ఎస్ఐగా చేసినందుకు మా పాప ఫంక్షన్ చేయించుకున్నందుకు చాలా చాలా అదృష్టవంతురాలు అనిపించింది. నిజంగాను చాలా మా జీవితంలో గుర్తుండిపోయేది. ఏదైనా ఫంక్షన్ ఉందంటే చేయకూడదు అనుకుంటానే చేశాను. అదే రాసి పెట్టున్నది కాబట్టి చేశాను. చాలా ఆ ఒక్క ఫంక్షన్లో నాకు గీగానవరం అంటే ఇంకా ఎఫెక్షన్ పెరిగిపోయింది. నేను ఎంతమంది తెలవకుండానే అభిమానంతో ఎంతలా ఇన్వాల్వ్ అయ్యి చేశారని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చాలా ఎందుకంటే మిస్ అయ్యాను నిజంగా. అయితే అదే ఉద్యోగం అంటే బాగా 2 సంవత్సరాలు దాటేసిన తర్వాత ఉద్యోగం చేయాలన్నా చేయలేము. అదేం తప్పు చేసినా కానీ ఏదో రూపంలో మనకి ఏదో సాయం చేసి ఉంటాడు కాబట్టి అది ఏం అనలేము. అందుకని చెప్పి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలకి ఎస్ఐ మారితే లాండ్ ఆర్డర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఎప్పుడూ. చాలా చాలా విషయాల్లో అందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి అన్నింటికి అతీతంగాను చాలా చాలా బాగా కోఆపరేట్ చేశారు. నేను ఎస్ఐ గారికి కూడా చెప్పడం జరిగింది విలేజ్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఏముంటుంది అని చెప్పి, ఏ విలేజ్ అనేది కొంతవరకు చెప్పాను. ఎందుకంటే ఇన్సిడెంట్ వచ్చినప్పుడు చెప్పాలి తప్ప. నమస్కారం అండి. ఈరోజు నేను బదిలీపై ముమ్మడివరం వెళ్ళిపోయిన తర్వాత ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వర్క్ సంఘం వారికి పేరున ధన్యవాదాలు. చెప్పాలంటే పీగన్నవరం నుంచి వెళ్ళిపోతా ఉంటే ఏదో సొంత ఊరు నుంచి వెళ్ళిపోయినా ముమ్మడివరం వెళ్ళిన ఆనందం నిజంగా అయితే లేదు. ఎందుకంటే లాస్ట్ 6 months అంటే లాస్ట్ 3 months నుంచి కూడా అంటే చెప్పాలి మెయిన్ నేను లాస్ట్ గవర్నమెంట్లో రావడం జరిగింది. నన్ను మార్చేయవచ్చు, కాకపోతే నా మీద నమ్మకంతో
నేను మీరు ఈ విధంగా సన్మానం చేయడానికి గల కారణానికి నన్ను ఇక్కడ నమ్మి నాకు పోస్టింగ్ కంటిన్యూ చేసినందుకు ఎమ్మెల్యే గారికి ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలండి. మీరందరూ ఈ యొక్క అటాచ్మెంట్ అవ్వడానికి గల కారణం లాస్ట్ గవర్నమెంట్లో నన్ను నమ్మించినందుకు అది. రెండోది కంటిన్యూ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. కాకపోతే ఆ అవకాశం ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి గిరిశేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఆ తర్వాత ఎలక్షన్ వరకు కూడా నేను అందరితోనూ కూడా అంటున్నట్టే ఉన్నాను. ఎందుకంటే ఒక ఎస్ఐ గారు జాయిన్ అయిన తర్వాత ఆ ఏరియా మొత్తం ఐడియా రావాలంటే మినిమం 3 months పడుతుంది. ఆ ముఖం గుర్తుపట్టడం, రాగానే పలకరించాలంటే ఏదైనా జరగడానికి మినిమం 3 నెలలు పడుతుంది. 3 నెలలు పట్టిన తర్వాత కానీ మన వాళ్ళతోటి ఎవరు ఏంటని స్కానింగ్ చేసుకోవడం, మనతో ఏ విధంగా ఉంటున్నారు ఇవన్నీ తెలుసుకోవడానికి మినిమం 3 నెలలు పడుతుంది. నాకు ఆ ఎలక్షన్ టైంలో నా 3 నెలలు హడావుడి. కాకపోతే ఆ ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరూ కూడా విలేజ్ వైజ్ కూడా అంటే నేను వయా మీడియా బ్యాలెన్స్గా చేశాను కాబట్టి వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు జనం అందరూ కూడా. అందుకని చెప్పి ఎక్కడా కూడా మొత్తం ఇన్సిడెంట్ అంటే మొత్తం జిల్లా మొత్తం మీద ఒక ఇన్సిడెంట్ జరగకుండా పీగన్నవరం చాలా బాగా పెరుగుతుంది. లాస్ట్ టైం చాలా కేసులు కట్టడం జరిగింది, ఈసారి అది కూడా లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఆ తర్వాత 1 year ఒక 6 నెలలు దాటిన తర్వాత ఇంకా అందరూ కూడా ఇక కుటుంబ సభ్యుని ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగానే చూసుకున్నట్టే నమ్ముతున్నాను. ఎందుకంటే ఏదైనా ఫోన్లోనే అయిపోయింది, నేను వెళ్ళక్కర్లేదు. మ్యాక్సిమం ఫోన్లోనే మా సిబ్బందికి చెప్తే పలానా ఊళ్ళ దగ్గర పలానా ఊళ్ళ దగ్గర పలానా. రెండు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా సాటిస్ఫై అయింది ఏంటంటే స్టేషన్ రెనోవేషన్. మన ఇంట్లో ఉంటాం చాలా మందిలలో కూడా ఇలా ఉండదు నాకు తెలిసి. ఈ టైల్స్ ఉండవు, ఈ కబోర్డ్లు ఉండవు, బయట అట్మాస్ఫియర్ అంతా కూడా స్టేషన్ వచ్చినప్పుడు నాడు నేడు కింద చూసుకుంటే అప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నది వస్తే నేను చాలా సాటిస్ఫై అయింది ఒక్క స్టేషన్ విషయంలోనే. ఎందుకంటే వచ్చానంటే అమ్మ ప్రశాంతంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది నిజంగా. ఆ విధంగా నాకు ఇక్కడ ఆ రోజు అడిగినప్పుడు చిన్న చిన్న ఏదైతే ఉందో అన్నీ సాయం చేసినందుకు ఇక్కడ గ్రైండింగ్ కానీ కబోర్డ్లు చేసి ఆయన కానీ ప్రతి ఒక్కరూ కూడా రూపాయి అన్నా కూడా ₹1 ఆ విధంగానే నేను అడగగానే ఏదో ఒకటి చేసి పెట్టడం జరిగింది. ఆ విధంగానే నాకు ఆ అటాచ్మెంట్ అనేది పెరిగింది కాబట్టి స్టేషన్ మనది అన్న ఫీలింగ్ వచ్చింది. రెండోది వచ్చి ఈ యొక్క గన్నవరం మార్కెట్ కమిటీ అనేది నిజంగా సుబ్బారావు గారు చాలా కోఆపరేట్ చేసేవారు. ఏదన్నా ఉంటే ఒక గ్రూప్లో మెసేజ్ పెడితే మొత్తం కమిటీ మెంబర్లు సభ్యులందరికీ కూడా భలే ఆ యూనిటీ అనేది చాలా దుక్కులు నేను మండపేట రోడ్లు చేశాను, గొల్లప్రోలు చేశాను, అన్ని దుక్కుల్ని చేశాను. కానీ ఇక్కడ యూనిటీ అనేది చాలా బాగుంది. అందుకని చెప్పిన సీసీ కెమెరాల గురించి అడగగానే వితిన్ 10 daysలో చాలా బాగా చేసి పెట్టారు. ఆ యొక్క ఇంట్రెస్ట్ తోటే మొత్తం మన మండలం మొత్తం మీద కూడా ఏ జిల్లాలో ఎక్కడా లేని మంచి కెమెరాలన్నీ కూడా మన మండలంలో ఉన్నాయి. 64 కెమెరాలు ఉన్నాయి. అయితే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కొంచెం డీటెయిల్ మ్యాక్సిమం ట్రేస్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా విలేజ్ వైజ్ అన్ని విలేజ్లోనూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఫ్యామిలీ మెంబర్ని చూసినట్టే చూసుకుంటారు. అందుకని చెప్పి ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది. మళ్ళీ అక్కడ వెళ్ళి పరిచయం చేసుకోవాలి, మళ్ళీ అక్కడ వెళ్ళి అలవాటు అవ్వాలి, ఈ ఫీలింగే కలిగింది. ఈ లాస్ట్ 3 months నుంచి కూడా ఓకేనా మ్యాక్సిమం 10 దాకా 10 ఏ ఇష్యూ వచ్చినా కానీ మ్యాక్సిమం ఫోన్ ద్వారా నేను నడిపించాడు. ఎందుకంటే ఆ 2 సంవత్సరాలు నడిచిన తర్వాత ఇంకొక స్టేషన్ ఏ విషయం ఎక్కడైతే ఎవరికి చెప్తే ఏదైపోతుంది అన్న విషయం అనేది బాగా ఐడియా వస్తుంది. అదేవిధంగా పీగన్నవరం స్టాఫ్ తక్కువైనా కానీ ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగం వచ్చినప్పుడు అందరూ కూడా మ్యాక్సిమం మనది అన్నట్టు ఇన్వాల్వ్ అయిపోయారు. కాబట్టి నేను ఈజీగా అయింది. నాకెందుకులే అనుకుంటే ఏది అవదు, నా సిబ్బంది ఉండడం వల్ల. రెండోది వచ్చి ఈ స్టేషన్ పీగన్నవరం అనేది ఎక్సలెంట్ పోలీస్ స్టేషన్. ఎందుకంటే ఎంత ఎలాంటిదంటే ప్రతి ఒక్కరూ మన అద్దంలో మనం ఎలా కనబడతామో అదేవిధంగా మనం ఇచ్చేదాన్ని బట్టే మన పీగన్నవరంలో ప్రజలు కూడా అదేవిధంగా మన మీద అభిమానం చూపిస్తారు. మనం హ్యార్ష్గా ఉంటే వాళ్ళు అదేవిధంగా మనకెందుకు అన్నట్టు ఉంటారు, హెల్ప్ చేయడానికి కూడా ముందుకు రారు. మనం ఏ విధంగా అయితే అభిమానిస్తామో మనం నిలబడడం అంటే 10 మందిలో చేయండి సార్ ఇక్కడ ఉన్నారన్న టైప్లో అడిగి వ్యక్తులు అందరూ ఏంటంటే మన ఎస్ఐ గారు ఎందుకు ఉన్నారు ఇక్కడ అన్న ఫీలింగు. ఆ విధమైన విధానం అనేది ఈ గన్నవరం మండలం మొత్తానికి ఉన్నది. ప్రతి విలేజ్ ఒకటని కాదు, ఎందుకంటే ఇక్కడ జాతరలు ఆల్మోస్ట్ 30-40 జాతరలు జరుగుతాయి. జాతరలన్నీ జరగాలంటే వాళ్ళతో మనం పరిచయం పెంచుకోవడం వల్ల ఉద్యోగం అనేది చాలా ఈజీ అయింది. ఫస్ట్ నుండి చివరి దాకా ఏ గొడవ జరగకూడదని, గొడవ జరిగితే మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పని ఫస్ట్ నుండి చివరిలాగా జాతరలో అలా నిలబడి కంపల్సరీ చివరి దేవుళ్ళు లోపలికి వెళ్ళే వరకును అక్కడ ఏదైనా డబ్బులు కొట్టి కూడా వెళ్ళేదాకా అక్కడ డబ్బులు ఇచ్చారు లేదా అని ఎక్కించే వరకు మా వాళ్ళు కాపలా ఉండి మరీ పంపించాం. కాబట్టి
మేము ఆటోమేటిక్గా జాతర జరిగినప్పుడు 4 గంటల దాకా ఉన్నామండి. ఆ మన్నాడు ఆ ఊర్లో ఆ టైంలో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా మీద గౌరవమే పెరుగుతుంది. ఎందుకంటే ఎస్ఐ గారు ఇంతవరకు ఉన్నారు, సిబ్బంది ఇంతవరకు ఉన్నారంటే ఏంటి మనం గొడవ పడకూడదన్న ఉద్దేశం మీద ఉండాలని అనుకుంటారు. కాబట్టి ఈ ఎఫెక్షన్ అనేది కారణం అది. 2.5 సంవత్సరాలు నన్ను ఎంతో బాగా చూసుకున్నందుకు, ఇంత చిన్న ఎలిగేషన్ లేకుండా, నిజంగా నాకు తెలిసేది ఎలిగేషన్ లేదని అనుకుంటున్నాను. దాంట్లో ఒక 50% సాటిస్ఫైగా వెళ్తాను, ఇంకో 50% ఆపోజిట్గా